హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ వింటేజ్ సిరీస్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వచ్చిన కార్ వచ్చి వరల్డ్ వార్ 2 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయింది. అసలు నేను ఏ కార్ తీసుకుని వచ్చానో, అది ఏ కంపెనీకి చెందింది, దాని మోడల్ నేమ్ ఏంటి, దాని ఇంజన్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. రండి. ఈరోజు మన వింటేజ్ కార్స్ అండ్ బైక్ షోలో మనతో పాటు వింటేజ్ కార్స్ కలెక్టర్ ప్రవీణేందర్ రావు గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఈ బ్యూటీ తాలూకు హిస్టరీ ఏంటన్నది. హలో సార్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. నైస్ సీయింగ్ యూ భరత్. చాలా రోజుల తర్వాత ఇంతకుముందు షో చేసావు. యు ఆర్ మిస్సింగ్ యూ. సో నైస్ టు సీ యూ. మీ దగ్గర ఉన్న ఈ బ్యూటీ తాలూకు హిస్టరీ ఏంటన్నది మాకు చెప్తారా? ఇది ఆస్టిన్ 8 అంటారు. ఆస్టిన్ 8 కన్వర్టబుల్. ఇది లాస్ట్ టైం చేసింది ఆస్టిన్ 7 కదా? అది 7. దాని తర్వాత మోడల్. దాని తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి, మిలిటరీ వాళ్ళకి దే వాంటెడ్ ఎ కార్ కొంచెం లగ్జరీగా, అట్లా డోర్ కూడా ఇట్లా కర్వ్ డోర్స్ అంటారు. 1939లో ప్రీ వార్ టైంలో ఈ కార్స్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేశారు. ఇది 800cc 28 bhp కార్. ఇది సో 1939 మోడల్. ఇది 1939 మోడల్. ఇది కొన్ని మంచి ఫీచర్స్, ఎలిగెంట్ ఫీచర్స్, కొంచెం లుక్స్ కూడా బెటర్ రావటానికి డైనమిక్ కారు. అండ్ దెన్ కన్వర్టబుల్, అంటే మీరు వెనక చేయొచ్చు. ఇద్దరు సీటర్స్, ముందు ఇద్దరు కూర్చోవచ్చు, మిగతా వెనక ఇద్దరు. ఇది మేము కొని ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఇయర్స్ అయిపోయింది మేము. అసలు ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ సార్? ఇది 1939 ప్రీ వార్ సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు స్టార్ట్ చేశారు. అది ఆస్టిన్ 7 ఏంటంటే పీపుల్స్ కార్ అంటారు, అంటే ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కార్ అది. దాని తర్వాత కొంచెం వాళ్ళు ఏమైందంటే లగ్జరీ మోడల్స్కి వెళ్ళాలనుకున్నారు. లగ్జరీలో ఇది స్టార్ట్ చేశారు 1939. ఓకే. సో అది మనం చేసింది 1937 కదా? 37. సో మరి ఇది లాంచ్ అయిన తర్వాత అది డిస్కంటిన్యూ చేస్తారా? అది కూడా ఉండింది ప్రొడక్షన్లో? అది కూడా అంటే ఇది ఒక మెల్లిగా సెగ్మెంట్ చేంజ్ చేశారు. కొంచెం హైయర్ సెగ్మెంట్ వాళ్ళకి, కొంచెం పెద్ద గవర్నమెంట్ ఆఫీషియల్, మిలిటరీ ఆఫీషియల్స్కి. దీన్ని ఆస్టిన్ టూరర్ కూడా అంటారు, అంటే దాని పేరు అట్లా మాట. సార్, మరి ఇదంతా కూడా ఒరిజినల్ కండిషన్లోనే ఉందా? దీనికి ఇంకేమైనా పార్ట్స్ స్వాప్ చేయడం లాంటివి ఏమైనా? లేదు, ఇదంతా ఒరిజినల్ అండి. ఎలా ఉందో అలాగనే ఉంది ఒరిజినల్. మేము చేసేది ఒకటి ఏంటంటే దీనికి మెయింటెనెన్స్, అంటే టైం టు టైము దాని పార్ట్స్. ఇప్పుడు దీనికి ఒకసారి ఫ్యూయల్ పంప్ పోయింది. ఫ్యూయల్ పంప్ ఆస్టిన్ ఫ్యూయల్ పంపే నేను లండన్ నుంచి ఇంపోర్ట్ చేయించాను. లండన్ నుండి తెప్పించాను. ఇక్కడ దొరకదు అది మనకి. ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్లో ఉంటుంది సార్, అంటే స్పేర్స్ ఉంటాయా? స్పేర్స్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని డిస్పోజ్ చేస్తారు కదా, కొన్ని కండెమ్ చేస్తారు. కండెమ్ చేసినప్పుడు వాళ్ళ పార్ట్స్ తీసి అమ్ముతారు. కొన్ని రీఫర్బిష్డ్ ఉంటాయి, అంటే పాత పార్ట్నే మళ్ళీ వాళ్ళు రీడిజైన్ చేసి డై తోటి మళ్ళీ ఇంకెవరైనా థర్డ్ పార్టీ మళ్ళీ రిపేర్ చేసి, ఎందుకంటే కండెమ్ చేసినప్పుడు పార్ట్స్ అమ్ముతారు. ఇండియాలో కూడా అట్లనే కండెమ్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళది ఒక జెన్యూన్ గ్రూప్ ఉంది, వాళ్ళ గ్రూప్తో మేము తీసుకుంటాం అన్నమాట. అంటే మళ్ళీ ఇంపోర్ట్ ట్యాక్స్ అవన్నీ కట్టాలి. సో నీకు పార్ట్ కంటే డబుల్ కాస్ట్ అవుతుంది ఇవన్నీ. పార్ట్ తెప్పించుకోవాలన్నా కూడా మళ్ళీ దానికి ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు నేను ఫ్యూయల్ పంప్ కొన్నది 9,000, నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి 27,000 అయింది. ఈ కస్టమ్స్, ప్యాకేజ్, కొరియర్స్ అనేటివి ట్రిపుల్ ప్రైస్ పడుతుంది. సార్, ఇందాక నుండి అసలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఇదేంటి సార్ ఇక్కడ ఏదో లెదర్ బెల్ట్ ఏదో ఉంది? ఇది ఈ ఫ్రేమ్, ఇది మనం ఈ సీట్ తీయగానే ఇది దీని మీద పడుతుంది అన్నమాట. ఈ బానెట్ మీద పడ్డప్పుడు స్క్రాచెస్ రాకుండా ఇది బెల్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మెటల్ది దీని మీదకి వస్తుంది. ఓకే. సో ఈ మన విండ్షీల్డ్ డౌన్ చేసినప్పుడు ఇది దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. లేదా అన్ని గీతలు వస్తాయి కదా మెటల్ది. అవునా? దాని గురించి ఆ బెల్ట్ లాగా ఉంటుంది. నైస్. అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు కూడా ఇలాగే ఉండింది? అలాగనే ఉంటుంది. ఓకే. సో కంపెనీ ఇలాగే ప్రొవైడ్ చేస్తుంది? కంపెనీ అలా ప్రొవైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడున్న ఈ లైట్స్ ఏంటి సార్? ఇది మీరు వేయించారా? ఇది వేయించాను. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్ లైట్స్. ఇది ఇండికేటర్ లైట్స్ మాట మనవి. అది ఉట్టిగా హాలోజన్ లైట్స్ వేయించాము. సో అంటే మనకి కంపెనీతో పాటు వచ్చినవి కాదు? ఇది కంపెనీ కాదు. ఉట్టిగా అది అట్లా పెట్టాము. ఓకే. అప్పుడులోనే ఇలాంటివి ఉండేవి కదా సార్? కొందరు ఉండేటి, అంటే ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ టైమ్లీ కాదు, అంటే కొందరు అప్పుడు కూడా యాడ్ చేసేటోళ్ళు. కొన్ని మేమేం చేస్తామంటే పిక్చర్ చూసి అది యాడ్ చేసాం అని వాళ్ళు కంపెనీ వాళ్ళు అట్లా ఇవ్వరు కదా. ఓకే. మన ఆస్టిన్ 7 లోగోకి ఇక్కడ ఉన్న ఈ లోగోకి డిఫరెన్స్ ఉంది సార్? కొంచెం ఇది లోగో చేంజ్ చేశారు.
లోగో చేసి ఇది ఆస్టిన్ అన్నది మ్యానుఫ్యాక్చరర్ పేరు అతను, అవును. హర్బర్ట్ ఆస్టిన్ అవును, అని ఏ అని పెట్టి వింగ్స్ అని పెట్టారు. కొంచెం ఎలివేటెడ్ మోడల్. ఓకే ఓకే, నైస్ నైస్. ఇక్కడ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు మనకి, ఆస్టిన్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. ఓకే ఓకే. ఇక్కడ ఈ హార్న్స్ కూడా ఇవి మరి ఇదేంటి సార్ ఇవి? ఇది కాదు, ఇది లోపల, ఇది మేము మార్పిచ్చాము. లోపల ఉంటుంది దీని హార్న్, అది పోయింది మాట, పోతే మేము ఇక బయట పెట్టాము అది. ఓకే ఓకే, అది వెదర్ ప్రూఫ్ హార్న్స్. ఓకే. దీనికి మీరు ఆస్టిన్ 7కి దీనికి కొంచెం తేడా చూస్తే ఈ వీల్ హబ్స్ కూడా, ఇప్పుడు దానికేమో స్పోక్స్ ఉన్నాయి, అవునవును. దీన్ని చూడండి వేరేలాగా పర్ఫరేటెడ్ వీల్ హబ్స్ లాగా. ఓకే ఓకే, కొన్ని చేంజ్ చేశారు వాళ్ళు. 7లో స్పోక్స్, దీన్ని కొంచెం మెల్లిగా చేంజ్ చేస్తారు. ఓకే. ఇది కలర్ ఏంటి సార్? ఈ కలర్ అప్పట్లోని ఇలాగే ఉండిందా? సేమ్ కలర్సే, అప్పుడు బ్లాక్, గ్రే, బ్లూ, మరూన్ వచ్చేది. సో ఇది వన్ ఆఫ్ ద మరూన్ కలర్స్ అన్నమాట. ఒరిజినల్ అంటే ఈ కలర్ ఒరిజినల్ మెయింటైన్ చేయాలని ఈ కలర్ పట్టించాం. సో మళ్ళీ మీరు దీన్ని ఇదే కలర్ని రీపెయింట్ చేసి మెయింటైన్ చేస్తున్నాం. రీపెయింట్ చేయించి మెయింటైన్ చేస్తున్నాం. ఇది చూసినా కానీ ఇవన్నీ ఒరిజినల్ లైట్స్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ లూకస్ లైట్స్. ఇదన్నీ ఒరిజినల్ లైట్స్. మ్యాక్సిమం ఏమైతుందంటే బల్బ్ కాలిపోతూ ఉంటుంది వాడటం వల్ల, సో బల్బ్ రీప్లేస్ చేస్తాం కానీ ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్ ఒరిజినల్. ఓకే ఓకే. ఇది బంపరా సార్? ఇది మెటల్ బంపర్, అది ముందుకి ప్రొటెక్షన్కి ఉంటుంది మెటల్ బంపరు. మీరు ఇప్పుడు చూసినా కానీ దీనికి చూడండి, ఇది ఫుట్ పెడల్ లాగా లేచి మంచిగా వెళ్తానికి. ఇది చూడండి, ఈ లివర్ కూడా మొత్తం ఇది కిందకు వచ్చేస్తుంది మీకు. చూడండి, అది వుడెన్ ఫ్రేమ్, దానికి కూడా మెటల్ అనుకున్నాను. బార్డర్ కూడా వుడ్దే. అంత మెటల్ యూస్ చేసేటోళ్ళు కాదు, ప్లాస్టిక్ అయితే లేదు, రబ్బర్ కానీ వుడ్ కానీ. సో ఈ వుడ్ అప్పుడుదేనా సార్? మళ్ళీ చేయించారు? అప్పుడుదే. కొంచెం పాడైతుంటే దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తుంటాం, టర్మైట్ ప్రూఫ్ చేపిస్తుంటాము. ఓకే. అప్పుడు ఈ వుడ్ ఇంకా ఇలా ఉన్నదంటే అసలు అప్పుడు ఇచ్చిన క్వాలిటీ అసలు టీక్ వుడ్స్ కదా, ఎన్ని రోజులని ఉంటుంది. నైస్ నైస్. ఈ మీరు చెప్పినట్టుగా ఈ డోర్ కూడా చాలా కర్వ్ కదా, దీనికి మీకు యాక్చువల్ రాడ్ వచ్చి విండో ఫ్లాప్స్ వస్తాయి మీకు. ఓకే. ఇదేంటి సార్ మరి డోర్ ఓపెన్ చేయాలంటే మరి హ్యాండిల్ ఇక్కడ నార్మల్ ఇది లోపల ఆ టైంలో ఇట్లా కదా లోపల చెయ్యి, ఎందుకంటే ఇది మీకు గ్లాస్ ఉండదు కదా, మీరు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, అందుకని లోపల నుంచే ఇట్లానే వస్తుంది. వచ్చి ఉన్నాయి లోపల, కానీ ఇట్లా మీకు ఫ్రేమ్స్ లాగా వస్తాయి, కర్రలు వచ్చి దానికి ఒక ఫ్రేమ్ లాగా. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ మనకి చూసుకుంటే క్రోమ్ ఫినిష్డ్ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, గ్రిల్ అవనివ్వండి, మనకి లోగో ఇవన్నీ కూడా అప్పటి నుండి అసలు రస్ట్ పట్టనివ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే కొన్నిసార్లు పడుతుంటుంది, ఇప్పుడు ఇది చూస్తుంటారు కదా, ఇది కొంచెం పడిపోతుంది, మనం రస్ట్ కొన్నిసార్లు పడుతుంది, క్రోమ్ ప్లేటింగ్ వెళ్ళిపోతుంటుంది, కానీ మళ్ళీ దాన్ని కాపర్ కోటింగ్ చేయించి ప్లేట్ చేయాలి, అప్పుడు ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మధ్యలో ఏంటంటే కొందరు మేము ఇది పోయినప్పుడు వాడికి ఇచ్చాను, వాడు సరిగా చేయక చూడండి మళ్ళీ పెచ్చుల్లాగా వచ్చేస్తుంది. క్రోమ్ ప్లేటింగ్ చేయాలి, క్రోమ్ రస్ట్ రిమూవర్స్ ఉంటుంది. దీనికి నిక్లింగ్ ఏమైనా చేస్తారు సార్? నిక్లింగ్ చేయించి దాన్ని ఫస్ట్ క్రోమ్ కోటింగ్ చేయించి నిక్లింగ్ చేయాలి. ఓకే. అప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది, ఎందుకంటే క్రోమ్ ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ రస్ట్ లాగా. ఓకే. అది ఆ కాపర్ క్రోమింగ్ చేసి దాన్ని చేస్తే అది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మెయింటెనెన్స్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలంటే ఒక చిన్న పాపను చూసుకున్నట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇది మెకానికల్. మీరు ఎంత దాన్ని ప్రేమతో చూస్తారో అంత బాగా నడుస్తుంది. అంటే దీనికి అన్నిటికీ ఒక మంచి మెకానిక్ దొరకాలి భరత్. 90% ఏమవుతుందంటే ఇట్లా వింటేజ్ కార్ వాళ్ళది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే మెకానిక్ లేక. ఒక సరైన మెకానిక్ మీకు దొరికితే మీకు మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది. ఇది భరత్ మా కార్లన్నీ మెయింటెనెన్స్. ఇప్పుడు ఈ కార్కి కూడా వీల్ సిలిండర్ పోయిందన్నాడు వేరే మెకానిక్, వీళ్ళు వచ్చి చూసి వీల్ సిలిండర్ కాదు డ్రమ్లో కొంచెం మెయింటెనెన్స్ లేక జంగ్ పట్టిందని అది క్లీన్ చేశాడు. ఇగో వీళ్ళు పిగురాలు ఏంటంటే మన బన్నీ ఇతను మా ఆస్టిన్ 7ని 8ని డాక్టర్, ఇది డాక్టర్, ఈయన ఈ చిన్న డాక్టర్, ఇతను కార్డియాలజిస్ట్ లాగా, ఈయన మెయిన్ మిషన్ చూస్తాడు, ఇతను ఆయనకి అసిస్టెంట్ ఆపరేషన్ థియేటర్లో. చాలా బాగా చేస్తున్నారు. నాకు కూడా నీకు మొదట చూసావు కదా ఆస్టిన్ 7లో ఆ గేర్ వేస్తే జంప్ వచ్చేది, సో ఇప్పుడు సార్ట్ అవుట్ చేసేసారు కదా. అది మన సాయి గరాజెస్ వెస్ట్ మారట్పల్లి అని. ఒకసారి దీన్ని టాప్ ఓపెన్ చేద్దామా సార్? తప్పకుండా. దీనికి ఒక క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్ లోపలిని దీన్ని లూజ్ చేయి.
ఓకే. మీకు దానికి ఒక చిన్న టాయ్ లాగా అది బ్యూటిఫుల్. ఆ షేప్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఇంకా షేప్ అందంగా ఉంటుంది, ఆ కర్వ్ షేప్లోకి వచ్చింది. అసలు ఆ కార్ వేసుకుని మీరు రోడ్డు మీదకి వెళ్తే చాలు కదా. చాలా అది పిక్చర్స్ ఫేస్బుక్ ఆయన తీస్తారు. అది పక్కకు పెడితే ఏంటంటే నీకు ఒక హిస్టరీ కనెక్టెడ్ ఉంటుంది, మనకి పాతకాలం తెలుస్తుంది మాట. మనకి కారు ఆ టైంలో ఎలా చేశారో ఈ టైం అని, అప్పుడంతా మెకానికల్, ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది. అప్పుడు మెటల్ ఎక్కువ యూజ్ చేసేటోడు, ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తారు. అప్పుడు చేసింది మనకి ఎన్విరాన్మెంట్ కానీ దేనికి కానీ హామ్ చేయలేదు, ఇప్పుడు ఇవన్నీ హామ్ చేస్తున్నాయి. దాంట్లో ఒక ఆనందం, ఒక సంతోషము, ఆ చిన్ననాటి అన్నీ గుర్తొస్తాయి కదా, ఇట్లాంటి కార్లను చూసి పెరిగామని. ఇవాళ రేపు చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఏంటంటే ఒక మెకానిక్ దొరికితే చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. సో మీరు మన పాత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఆస్టిన్ 7 ఉండేది అన్నారు కదా, దాని తర్వాత ఆయన ఏమైనా లేదు మార్చలేదు. అది 7 మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండే, అందుకనే మొదటి కార్ మేము 7నే కొన్నాము. ఎందుకంటే మా మెమరీస్ అంతా చిన్నప్పుడు పెరిగింది ఆ కార్లో. ఇది ఇంకొకటి గ్రేడ్ వచ్చిందని మేము కొన్నాం ఉట్టిగా, అలా కలెక్షన్లో ఇది యాడ్ అయింది. ఈ మిర్రర్స్ కూడా అప్పుడువేనా సార్? ఈ మిర్రర్స్ అప్పుడే, కొంచెం గ్లాస్ అప్పుడప్పుడు ఇరుగుతుంటుంది, కానీ ఈ మిర్రర్స్ అట్లా అంతే. ఆ మిర్రర్స్ అప్పుడే, ఈ ఫ్రేమ్స్ అన్నీ ఉంటుంది. గ్లాస్ వాడుకోబట్టి ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు చేయి తగిలి గ్లాస్ ఇరిగితే గ్లాస్ రీప్లేస్ చేస్తాం, కానీ మిర్రర్స్ అన్నీ అప్పుడే. ఓకే. ఇది ఒకసారి విండ్షీల్డ్ ఓపెన్ చేద్దాం సార్. ఇది జస్ట్ హింజెస్ అట్లా లూజ్ చేయడం, బటర్ఫ్లై నట్స్ అంటారు కదా, దీన్ని బటర్ఫ్లై నట్స్. ఓకే, ఈ షేప్ అలాగ ఉందని సార్. ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే. ఈ వైపర్ మోటార్ కూడా ఇది ఒరిజినల్ అన్న? కాదు, అది వైపర్ మోటార్ పెట్టాము అలాగా, ఎందుకంటే దీనికి హ్యాండ్ లాగా ఉంటుంది పైన. ఇప్పుడు మనకి ఆస్టిన్ 7 అలాగనే. ఓకే. బట్ ఇది మోటార్ పెట్టామన్నమాట. ఓకే. సో అప్పుడులో ప్రొవైడ్ చేసేవారా వైపర్ మోటార్స్? ప్రొవైడ్ చేసేవారా? మోటార్స్ ఉండేటి. ఓకే. ఎందుకంటే ఇంత పెద్ద మోటార్ చేసినప్పుడు మోటార్ వైపర్కి ఏమంత. ఓకే. సో లగ్జరీ యాడ్ చేశారు అన్నారు కనుక, సో వైపర్ మోటార్ పెట్టారా, కొన్ని పెట్టారు. ఓకే. డాష్ బోర్డ్స్ ని ఫినిష్ చేంజ్ చేశారు. ఇది కొంచెం చూడండి వుడ్ ఫినిష్ ఇచ్చి, స్టీరింగ్ గానీ ఇక్కడ డాష్ బోర్డ్ అంతా కూడా వుడ్ ఫినిష్ ఉంది కదా. అదే కొంచెం స్లీక్ మోడల్ ఇచ్చారు, అదేమో ఫ్లాట్ మోడల్ ఉండే, ఇది కొంచెం స్లీక్ ఇచ్చారు. మీరు చూస్తారు ఇంకా చూడండి, మైల్స్ పర్ అవర్ మీటర్, ఇది యామ్స్, ఇది అన్ని ఒరిజినల్ స్మిత్స్ అని. ఓకే. అప్పుడు ఒరిజినల్ మీటర్స్. నాకు అసలు మీ స్టీరింగ్ వీల్ చూస్తుంటే అసలు చాలా ముద్ద వస్తుంది. ఇది మంచి స్మూత్ గా, ఆస్టిన్ లోగో ఉంది ఇంకా దాన్ని ఇదండి ఒరిజినల్. ఓకే. ఇది 4 గేర్ 1. ఓకే, బాగుంటుంది, సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా. ఓకే. ఆస్టిన్ 7 కి 3 గేర్స్, 3 గేర్స్, ఇది 4 గేర్స్. ఓకే. ఓకే. ఇది కొంచెం దాని మీద ఇంజన్ కెపాసిటీ ఎక్కువ, ఇది ఎక్కువనే. అది 740, ఇది 800. పెద్దగా మేజర్ డిఫరెన్సెస్ అయితే లేవు, కానీ బాడీ షేప్ లో కొంచెం లుక్ వైజ్ గా, అండ్ ఈ మీరు చెప్పినట్టుగా ఈ లగ్జరీ ఎలిమెంట్స్ పెట్టారు, కొంచెం క్రోమ్ ప్లేటింగ్స్ అన్ని పెట్టించారు. ఓకే. ఓకే. సో ఆస్టిన్ కి కాంపిటీటర్స్ గా ఎవరు ఉండేవారు సార్ ఆ టైమ్స్ లోనే? జర్మన్ కార్స్ ఉండే, వాక్సాల్ లాంటివి వచ్చినాయి. దెన్ స్పోర్ట్స్, కానీ ఆస్టిన్ కొంచెం లీడింగ్ ఉండే. ఆస్టిన్ స్పోర్ట్స్ లో కూడా వెళ్ళింది. ఆస్టిన్ కార్ స్పోర్ట్స్ కార్స్ కూడా చేశారు, రేసింగ్ కార్స్ కూడా చేశారు. బ్రిటిష్ కార్లో ఇది పాపులర్ ఉండే. మీ చిన్నప్పుడు చూసిన మూవీస్లోనే ఏమైనా ఈ కార్ ఎక్కడైనా ఉన్నది? చాలా కనిపిస్తాయి కదా, మీరు ఏఎన్ఆర్ మూవీస్లో కూడా కనిపిస్తుంది, ఎన్టీఆర్ మూవీస్. ఆస్టిన్ పాపులర్ కార్స్ ఇవి. ఇప్పుడు ఆస్టిన్ 40 అని ఉంటుంది, అది ఫుల్ సలూన్ కార్ ఉంటుంది, అది వచ్చింది. 4 doors వచ్చినాయి. ఓకే. అది ఎప్పుడు లాంచ్ అయింది సార్ ఆస్టిన్ 40? అది 40, 44, 47, 1947 అలా లాంచ్ అయింది. సార్ మరి ఒకసారి మనం ఇంజన్ బే చూద్దామా? ఇది ల్యాచ్ తీయాలి. ఏంటి సార్ ఇది డిఫరెంట్గా? ఇది ల్యాచ్ లాగా తీయాలి, ఇది లాకింగ్ కదా డివైస్. అది ఓపెన్ చేశాక, సో ఎవరైనా ఓపెన్ చేసేచ్చు అంటారా? ఎవరైనా ఓపెన్ చేసి, దానికి లాక్ ఉండదు కదా. ఇది ఇంజన్ అన్నమాట, 8 cylinder సైడ్ వాల్వ్ ఇంజన్ అంటారు. సైడ్ వాల్వ్ మేము ఒక్కటి యాడ్ చేసింది ఏంటంటే, ఇది ఆల్టర్నేటర్ యాడ్ చేసాము, ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అది. సో దాని గురించి అని, అది 6 volts 7, ఇది 12 volts. 12 volts, అది 740. లేదు, అది వస్తుంది, లేదు రావడమే అలా వస్తుంది. సైడ్ వాల్ ఇంజన్ ఇది.
మేము దీంట్లో ఒకటి అడిషన్ చేసామంటే ఇది ఆల్టర్నేటర్. ఎందుకంటే ఈ బండ్లకు ఆల్టర్నేటర్తో రాదు. నార్మల్ ఏమవుతుందంటే బ్యాటరీ డౌన్ అవుతుంది మీరు వాడకపోతే. సో ఆల్టర్నేటర్ ఉంటే మనకి ఛార్జ్ అయిపోతుంది. ఓకే. ఆల్టర్నేటర్ ఇది ఇగ్నిషన్ కాయిల్, మీకు ఫ్యూయల్ పంప్, ఆయిల్ గేజ్, ఇది కార్బొరేటర్. దాని ఇక్కడ ఉంది ఫ్యూయల్ పంప్, చూడండి దాన్ని. ఇదే ఫ్యూయల్ పంప్ నేను చెప్తున్నా కదా భరత్, ఇది ఇంపోర్ట్ చేశాను యూకే నుంచి. చేశాక అది వచ్చాక ఇది పని చేయలేదు. సో అది ఓల్డ్దే, అది ఒరిజినల్ ఉంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను రిపేర్ చేస్తాను డయాఫ్రమ్ పెట్టి. ఇదంతా అట్లనే ఉంది ఒరిజినల్, మిగతా అన్ని మెయింటైన్ చేయాలి. ఇది అప్పుడప్పుడు ఇది రేడియేటర్స్ని క్లీన్ చేపిస్తాము. పాయింట్స్ తీసి రేడియేటర్ క్లీను, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, అది డిటిసి అంటారు. ఇక అక్కడ లోపల ఉంది కదా డిస్ట్రిబ్యూషన్, అక్కడ నీకు కరెంట్ వస్తుంది. ఆ కరెంటు పట్టి నీకు ఇక్కడ పిస్టన్స్కి నంబర్స్ ఉన్నాయి చూడండి, దానికి ఒక 832 అలా నంబర్స్ ఉంటాయి. ఆ ప్రకారంగానే ఇంజిన్ ఫైర్ అవుతుంది అన్నమాట. సో ఈ కార్బొరేటర్ ఏ కంపెనీ? ఇది సొలెక్స్ కంపెనీది. నీకు ఒరిజినల్ ఆస్టిన్ది కూడా వస్తుంది, అది తెప్పియాలి లండన్ నుంచి. నేను ఏమైందంటే ఈ అనుభవంతో ఎవరైనా అక్కడ చూసి కొనాలని ఇప్పటి నుంచి అది వెబ్సైట్లో కొనకుండా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ చూసి దాన్ని ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుందా లేదా చూసి కొందామని. మనకి ఎయిర్ ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్, మనకి ఎయిర్ ఫిల్టర్ బాగుంటుంది స్మూత్గా. మీరు స్టార్ట్ చేసినా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇంజిన్ చూడండి. ఒక రైడ్కి వెళ్దాం సార్. ఇది లాక్ అయిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంది. డోర్స్ నువ్వు వెయిట్ రెడ్యూస్ చేయాలి ఇట్లాంటి కార్లలో. ఇది హెడ్ ల్యాంప్స్, ఇది ఇండికేటర్, హాఫ్ ఫుల్ ల్యాంప్స్, చిన్నవి వస్తాయి అన్నమాట. ఓకే. ఇది డాష్ బోర్డ్ లైట్స్ ఒకటి. ఇది ఇంజన్ ఆన్ కాగానే ఇది వస్తుంది అన్నమాట. ఓకే. ఇది ఆన్. నువ్వు ఒకసారి ఇంజన్ స్టార్ట్ అయ్యి రన్నింగ్ అయ్యి బ్యాటరీ ఛార్జ్ అవుతుందంటే ఇది వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా హైవే అలా పోతుంటే నీకు చాలా డిఫరెన్స్, ఇట్స్ అబ్సల్యూట్లీ స్మూత్. మీ వెలాక్స్ కూడా వచ్చింది ఇక్కడ. ట్రయల్ చేస్తూ ఉంటారు అది. ఆ బ్రేక్స్ కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది అది. ఓకే. సో అక్కడ చూస్తున్నారు కదా మనకి లాస్ట్ మన షోలో చూసిన వాక్సాల్ వెలాక్స్, అది 1952 మోడల్. ఆస్టిన్ 7 కూడా ఉన్నది సార్, 1937 మోడల్. చాలా అంటే చాలా కేర్ తోటి మెయింటైన్ చేస్తారు సార్ దగ్గర ఉన్న కలెక్షన్ అన్నీ కూడా. మళ్ళీ వెళ్దామా? చెప్పారు కదా ఒక చిన్న చంటి పాపని చూడాలి. ఆయన దగ్గర ఉన్న కలెక్షన్ అన్నీ. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ వారం వింటేజ్ కార్స్ అండ్ బైక్స్ సిరీస్ని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వింటేజ్ వెహికల్ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.